నమస్తే. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకి రాబోతూ ఉన్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. మనకు తెలుసు మే 13వ తారీఖున ఆంధ్ర రాష్ట్రకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కూటమిగా, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తూ ఉన్నాయి. అయితే దీనిలో భాగంగా వైసీపీ, తెలుగుదే వైసీపీ, తెలుగుదేశం యొక్క మేనిఫెస్టోల్లో ఏది బెటరు అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఏపీలో పోలింగ్‌కు 2 వారాల వ్యవధి మాత్రమే ఉంది. అన్ని పార్టీల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈరోజు ఏపీ సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేశారు. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అద్భుతమని వైసీపీ శ్రేణులు చెబుతుండగా, విపక్షాలు మాత్రం బాగలేదని చెబుతున్నాయి. మేనిఫెస్టో ద్వారా జగన్ తన రాజీనామాను అంగీకరించినట్లు చేతులు ఎత్తేసినట్లుగా విపక్షాలు పేర్కొంటూ ఉన్నాయి. అయితే తటస్థులు ఏ పార్టీకి చెందిన వారిలో మాత్రం బలమైన చర్చ నడుస్తోంది. అయితే ఊహించినంత స్థితిలో జగన్ మేనిఫెస్టో లేకపోవడం మైనస్‌గా మారింది. ఇంతకు ముందే టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రకటించింది. దీంతో తాజాగా జగన్ ప్రకటించిన మేనిఫెస్టోతో టీడీపీ సూపర్ 6 పథకాలను బేరీజు వేసుకొని ఏది మంచిదా, ఏది మంచిది కాదా అని ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే ఉచిత పథకాలు అమలు చేయాలన్నది వైసీపీ అభిమతం. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చేసిన పని ఇదే. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది. అదే సమయంలో అభివృద్ధి చేయలేదన్న అపవాదును కూడా మూటగట్టుకుంది. ఇటువంటి సమయంలో వైసీపీ మేనిఫెస్టోను భారీగా ఊహించుకున్నారు ఏపీ ప్రజలు. కానీ ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తూ వాటికి కొద్దిపాటి మెరుగులు దిద్ది జగన్ మేనిఫెస్టోను ప్రకటించారు. అమ్మఒడి, రైతు భరోసా, డ్వాక్రా మహిళలకు రుణాలు వంటి వాటి విషయంలో ఇప్పుడు ఇస్తున్న మొత్తానికి కొద్దిపాటి నిధులు మాత్రమే జోడించారు. కేవలం 2 పేజీలు 9 అంశాలను పరిగణలోకి తీసుకొని మేనిఫెస్టోను రూపొందించారు. అయితే ప్రజలు భారీ అంచనాల నేపథ్యంలో ఈ మేనిఫెస్టోలో భారీ ఊరట దక్కలేదు. భారీ కేటాయింపులు ప్రకటించలేదు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ శ్రేణులకి ఆ మేనిఫెస్టో అంతగా నచ్చలేదని తెలుస్తోంది. అయితే ఈ మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలను భారీ స్థాయిలో ప్రకటించి ఉంటే జగన్ పాలనలో అభివృద్ధికి చోటు లేదన్న విపక్షాల విమర్శలకు మరింత ఊతం ఇచ్చినట్లు అవుతుంది. అందుకే జగన్ వెనకడుగు వేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రకటించింది. ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం లేదు. అయినా తాజాగా వైసీపీ మేనిఫెస్టో ప్రకటనతో టీడీపీ సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. చంద్రబాబు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. పేద సామాన్య వర్గాలకు ఇది ఊరట కలిగించే విషయం. మరోవైపు చదువును ప్రోత్సాహానికి 20,000 రూపాయల చొప్పున సహాయం ప్రకటించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. అటు సాగు భరోసా కింద 20,000 నగదు ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే వీటికి మించి జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ గత మేనిఫెస్టోకి కొద్దిగా మెరుగులు దిద్ది ప్రకటించడంతో టీడీపీ సూపర్ 6 పథకాలు హైలైట్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు కేవలం సూపర్ 6 పథకాలను మాత్రమే టీడీపీ ప్రకటించింది. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే ఛాన్స్ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భాగస్వామ్య పార్టీగా ఉండడంతో కేంద్ర పథకాలు కలిపి సంక్షేమ పథకాలకు భారీ కేటాయింపులు జరిపి ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే టీడీపీ మేనిఫెస్టో ప్రజలు మొగ్గు చూపే ఛాన్స్ ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా వైసీపీ మహాకూటమి ప్రకటించిన మేనిఫెస్టోలు మనం గమనించినట్లయితే ఈ మహాకూటమి యొక్క మేనిఫెస్టో హైలైట్‌గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకుల ద్వారా తెలియుచున్నది. జగను గత మేనిఫెస్టోకి తుది మెరుగులు దిద్ది కొత్త కొత్తగా కేటాయింపులు తక్కువగా జోడిస్తూ ప్రకటించడం వల్ల వైసీపీ శ్రేణులు కూడా మేనిఫెస్టో పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు వినికిడి. సో, క కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో విరివిగా ఓటు హక్కును వినియోగించుకొని సుస్థిర పాలనకు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను కాంక్షిస్తూ ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు మంచి చేస్తుందో ఆలోచించుకొని దురాక్రమణలకు
దోపిడీని అరికట్టడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి మనకున్న ఏకైక ఆయుధం ఓటే కాబట్టి, ఆ ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పి, సుస్థిర పాలనకు, అభివృద్ధికి ఏ ప్రభుత్వం అయితే చేయూతనిస్తుందో, ఆ ప్రభుత్వాన్ని, ఆ పార్టీని ఎన్నుకొని, ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని, సుస్థిర పాలనకు, మంచి ప్రభుత్వ పరిపాలనకు చేయూతనివ్వడానికి తోడ్పడవలసిందిగా మా ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందరికో ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. మరవకండి. మే 13వ తారీఖున ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి. రాజ్యాంగాన్ని పరిరక్షించండి. ఓటు అనే ఆయుధంతో ఏ ప్ర రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ధృతరాష్ట్రులని తరిమి కొట్టే అవకాశాన్ని మీరు మర్చిపోకండి. తప్పకుండా వినియోగించుకోండి. మీ బలమైన ఓటుతో సుస్థిరమైన పాలనకు అవకాశం కల్పించండి. ఇ చూస్తూనే ఉండండి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి